టైం 11:40 AM. ఫోర్త్లో టాప్ విజిట్ కంప్లీట్ అయింది. మన నెక్స్ట్ డెస్టినేషన్ లామాయూరు. ఫోర్త్లో టాప్ దాదాపుగా 13,500 ఫీట్లో ఉంటే లామాయూరు 11,500 ఫీట్లో ఉంటుంది. అంటే మనం దాదాపుగా 2,000 ఫీట్స్ క్రిందికి దిగుతున్నాము. (282) ఫీల్డ్ వర్క్ షాప్. నేషనల్ హైవే 1లో ప్రయాణించే వెహికల్కు ఏదైనా సపోర్ట్ అవసరమైతే వీరు అందజేస్తారు. అట్లాగే మౌంటైన్ సిక్నెస్తో ఇబ్బంది పడే టూరిస్టులకు కూడా వీళ్ళు మెడికల్ సపోర్ట్ ఇస్తారు. ఇంత ఘాట్లు, కర్వులు, హెయిర్ పిన్ బెండ్స్ ఉన్న ఈ లడాక్ ఘాట్ రోడ్లో కూడా ఆ లారీని ఆ డ్రైవరు ఎలా చలాయిస్తున్నాడో చూడండి. లామాయూరు విలేజ్ చేరుకున్నాము. లామాయూరు విలేజ్లోకి మేము ఎంటర్ కాలేదు. హైవేలో నుంచే కొన్ని వీడియోస్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయాము. ఇది లామాయూరు మోనాస్ట్రీ. ఈ లామాయూరులో అనేక హోమ్ స్టేస్ ఉంటాయి. మనం నైట్ స్టే ఉండటానికి ఈ హైవేలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. లామాయూరులో లామాయూరు మోనాస్ట్రీ మరియు లామాయూరు మూన్ ల్యాండ్ విజిట్ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. కానీ మాకు టైం లేకపోవడంతో లామాయూరు విజిట్ స్కిప్ చేశాము. ప్రస్తుతం మనం లామాయూరు టౌన్ నుండి బయటికి వెళ్ళిపోతున్నాం. లామాయూరు తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ సంగం వ్యూ పాయింట్. 84 కిలోమీటర్స్ అండ్ 90 మినిట్స్ డ్రైవ్. ఈ రోడ్డులో స్పీడ్ లిమిట్ 20 కిలోమీటర్స్. మెసేజ్లన్నీ కూడా BRO వాళ్ళు రోడ్డును ఆనుకొనున్న కొండ మీద రాశారు. ఇక్కడ చూడండి.
ఇంకా 3 కిలోమీటర్స్లో నిమ్ము విలేజ్ ఉన్నది. రోడ్డుకి రెండు వైపులా మనం చూస్తున్నాం అనేక ఆర్మీ యూనిట్లు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనకి కనపడుతున్నది పరాషు వారియర్స్. ఫ్రూట్స్ కొనడానికని నిమ్ము విలేజ్ మార్కెట్లో కొంతసేపు ఆగాము. ఈ నిమ్ము విలేజ్ నుంచి మనం బయటికి రాగానే చూడబోయే అట్రాక్షన్ సంగం వ్యూ పాయింట్. సంగం వ్యూ పాయింట్ అంటే జంస్కార్ రివర్ మరియు ఇండస్ రివర్ల సంగమ ప్రాంతం. ఈ రెండు నదుల సంగమ ప్రాంతంలో స్నానం చేయాలంటే రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ఇది గ్లేషియర్ వాటర్ అవటం వల్ల చాలా చల్లగా ఉంటుంది. అలాగే ఈ రివర్లో వాటర్ స్పీడు చాలా ఎక్కువగా ఉంది. సంగమం పాయింట్లో రివర్ రాఫ్టింగ్ ఫెసిలిటీ ఉంది. జంస్కార్ రివర్లో ప్రతి సంవత్సరం వరల్డ్ రాఫ్టింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. సంగమం పాయింట్ విజిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డెస్టినేషన్ మ్యాగ్నెటిక్ హిల్.